నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే పిండాన్ని వదలని ప్లాస్టిక్ భూతం గర్భిణీల్లో పెరుగుతున్న మైక్రోప్లాస్టిక్ ఎమ్మెల్యే లాస్యానందిత దుర్మరణం తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం మారేడ్పల్లిలోని లాస్య నివాసంలో ఆమె మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ తెచ్చిన కరువు గోదావరిలో వేల క్యూసెక్ల ప్రవాహం ఉన్నది ఎత్తిపోసే నాదుడే లేడు చీకట్లో సామాజిక తనిఖీ రాష్ట్రంలో అధికారికంగా విద్యుత్ కోతలు లేవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు చెప్తున్నా మరోవైపు కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి జర్నలిస్టు శంకర్పై దాడి ఇద్దరు అరెస్ట్ శంకర్ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు 13 తర్వాత లోక్సభ షెడ్యూల్ ఎన్నికల్లో ఏఐ వినియోగం కేంద్ర ఎన్నికల వర్గాల వెల్లడి 27 నుంచి 2 గ్యారెంటీలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి నీట్ లేకున్నా బీఎస్సీ నర్సింగ్ మెరిట్ లేదా ఈఏసీ సెట్తో అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే జీమెయిల్కు పోటీగా ఎక్స్మెయిల్ ధృవీకరించిన ఎలాన్ మస్క్ జీమెయిల్ ఆగదన్న గూగుల్ మారేడ్పల్లిలోని లాస్య నివాసంలో ఆమె మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో పార్టీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పల్లా రాజేశ్వరరెడ్డి దానం నాగేందర్ ఎమ్మెల్యే లాస్యనందిత దుర్మరణం తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం అల్పాహారం చేసేందుకు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదానికి కారణం అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు పూర్తి ఆమె అకాల మరణం తీవ్రంగా కలిచివేసింది కేసీఆర్ సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి ఏడాదికే తిరిగిరాని లోకాలకు తండ్రి కూతురు మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా గుడిపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జలకళతో సందర్శకులను ఆకట్టుకుంది 2023 మార్చి 1వ తేదీన లిఫ్ట్ లో మోటార్లు నడపడంతో నీటి పంపింగ్ కొనసాగింది దీంతో 0.35 టీఎంసీల సామర్థ్యం ఉన్న గుడిపల్లి రిజర్వాయర్ నిండుకుండను తలపించింది కాల్వలు నిండుగా పారడంతో యాసంగి సాగుకు డోకా లేకుండా రైతులు పంటలు పండించారు 2023 డిసెంబర్ మొదటి వారం వరకు నీళ్లు పారిన తర్వాత జొన్నల బుగుడ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు దీంతో రిజర్వాయర్ లో నీటి మట్టం పడిపోయింది నిరుడు నిండుకుండలా ఉన్న ప్రాజెక్ట్ నేడు బోసిపోయింది అట్టడుగు స్థాయికి చేరడంతో బండరాలు తేలి దర్శనమిస్తున్నాయి కాంగ్రెస్ తెచ్చిన కరువు గోదావరిలో వేల క్యూసెక్ల ప్రవాహం ఉన్నది ఎత్తిపోసే నాదుడు లేడు అన్నారంలో 2.5 టీఎంసీల నీళ్ల నిల్వ ఉండే ఉత్తపుణ్యానికి వదిలేశారు పంప్ హౌజుల్లో మోటార్లు సిద్ధంగా ఉన్నాయి ఎత్తిపోసేందుకు కరెంటు లేదు తెలంగాణలో సాగరాలు ఎదురు చూస్తున్నాయి నీళ్లను నింపే దిక్కు లేదు వాగులు పారించక చెరువులు నింపక పొలాలు ఎండిపోతున్నాయి ఉన్న నీరు వట్టిపోవడంతో భూగర్భం బోరుమంటుంది కేసీఆర్ తప్పులెనడం కోసం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ బలిపీఠంపై ఎక్కిస్తే ఆ పాపానికి నేడు రైతన్న బలవుతున్నాడు కొన్ని నెలల కిందటి దాకా పచ్చని మాగాణంగా విల్లవేసిన తెలంగాణ నేడు మళ్లీ ఎర్రగా ఎండిపోయి పడావు పడుతుంది 10 ఏళ్ల కిందటి పాపపు కాలం మళ్లీ దాపురిస్తుంది 60 ఏళ్లు ఏడిపించిన కాటకం మళ్లీ కొత్త నాటకమై ఆడుతుంది కేసీఆర్ ను విమర్శించేందుకు పెట్టిన సమయంలో సగమైన రేవంత్ ప్రభుత్వం రైతుల కష్టంపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి రాకపోనేమో కాలం కొంత కాలేదేమో కలిసి ఆలోచిస్తే ఈ కష్టాన్ని జయించే వాళ్ళమే కానీ రేవంత్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఎండగట్టడంపై పెట్టిన దృష్టి రైతుల పంటలు ఎండిపోవడంపై పెట్టలేదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు వెలవెలబోతున్న చెరువులు అడుగంటుతున్న భూగర్భ జలాలు సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఆగమవుతున్న అన్నదాతలు గోదావరి ప్రాజెక్టులు నిండినా బేసిన్ లో ఎండిపోతున్న పంటలు నీళ్లు లేక ఒక చోట నీళ్లున్నా కరెంట్ లేక మరో చోట పడావు మేడిగడ్డను సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపేసిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు చుక్క నీరు రాలే మాది రామకృష్ణాపూర్ ఏటా 2 పంటలు సాగు చేసేటోన్ని అదే ఆశతో ఈసారి కూడా నాకున్న 3 ఎకరాల్లో వరి సాగు చేసిన యాసంగిలో చివరి ఆయకట్టుకు ఇప్పటి వరకు చుక్క నీరు రాలేదు సాగు నీరందక భూమి నెర్రలు వాసింది నీళ్లు రాకుంటే నష్టపోవడం తప్ప వేరే దారి కనపడట్లేదు దండే రవి రైతు రామకృష్ణాపూర్ పెద్దపల్లి జిల్లా 27 నుంచి 2 గ్యారెంటీలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి 2 నెలల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చాం త్వరలో 2 లక్షల రుణమాఫీ చేశాం కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ మహా జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టు శంకర్ పై దాడి ఇద్దరి అరెస్ట్ శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో ఎమర్జెన్సీ మొదలైంది కేటీఆర్ 13 తర్వాత లోక్సభ షెడ్యూల్ ఎన్నికల్లో ఏఐ వినియోగం కేంద్ర ఎన్నికల వర్గాల వెల్లడి నీట్ లేకున్నా బీఎస్సీ నర్సింగ్ మెరిట్ లేదా ఏపీ సెట్ తో అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే జీమెయిల్ కు పోటీగా ఎక్స్మెయిల్ ధృవీకరించిన ఎలాన్ మస్క్ జీమెయిల్ ఆగదన్న గూగుల్